రామ్ కుమార్ గారు. వాసు గారు గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకని అడగలేం ఇక నేను, ఎందుకు మీరు అడిగితే చెప్దామని ఆగాను. ఏమండి మా మీద ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ ఎలాగున్నాయో అలాగే మీడియా కూడా ప్రేమ అలాగే ఉంటుంది. ఖచ్చితంగా మంచి విషయమే చెప్తారు. అదే విడుదల రజనీ గారు జాయిన్ కాబోతున్నట్టు కదా, జాతీయ స్థాయిలో ఆవిడకి ఏదో పదవి ఇవ్వబోతున్నారు. సో మీకు ఇంకా ఎంతమందిని అకామిడేట్ చేసుకుంటారో కనుక్కుందామని చేశాను, అడుగుతున్నాను. బాగుందండి, గుడ్. ఇది కిక్ ఆఫ్ అన్నట్టుగా ఉందండి పొద్దున్నే. అసలు ఇక్కడ మా వాతావరణం అంతా వర్షాల మధ్య కొంచెం మబ్బుగా ఉంటే మంచి ఫ్లాష్ న్యూస్ వేశారు. రైట్, ఎనీవేస్ మిగతా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. విడుదల రజనీ గారు నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, ఆవిడ విడుదల కాబోతున్నారు వైసీపీ నుండి. కానీ జాతీయ స్థాయిలో ఎవరికి టచ్లో వెళ్ళారో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మాకు పూర్తిగా లేదు, కానీ బయట వినికిడేండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు పార్టీ మారడం అనేది. కానీ జాతీయ స్థాయిలో పదవులు అన్నా చూసారా, అటువంటి ఏమేమి వెంటనే ప్రామిస్ చేసి తీసేసుకోవడాలు అలాంటివి ఇవి ఉండవు. మీకు తెలుసు, మీరు ఓకే అన్నారు. కానీ ముందు ఎవరు వచ్చినా సరే పార్టీలో పని చేయాలి, విధి విధానాలు ఎలాగుంటాయి, పార్టీ కోసం ఎలాగుంటది అనేది వాళ్ళ హోంవర్క్ చేసి వస్తారని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఆవిడ హోంవర్క్ చేసుకుని మీ పార్టీ గైడ్ లైన్స్ అన్ని ఒక 2 రోజులు బట్టి వెళ్ళారట అక్కడికి. అవన్నీ చదివేసి నేను ఒక నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా వీలైతే ఆర్ఎస్ఎస్లో ఉన్న పెద్దలు వారు ఏ ఆదేశాలు ఇస్తే వాటిని నిక్కచ్చిగా పాటిస్తానని చెప్పి ఆవిడ 4-5 సార్లు మననం చేసుకొని పురస్చరణ చేసుకుని మరీ వెళ్ళారట అక్కడికి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ నిజంగా మారి ప్రజాసేవ కోసం అంకితమై మా పార్టీలోకి వస్తానంటే పైన డెసిషన్ తీసుకుని జాయిన్ చేసుకోవచ్చు. అంటే వారికి ఎలాగో పదవులు లేవు కాబట్టి ఉన్న సభ్యత్వం తీసేస్తే ఎక్స్ మినిస్టర్కి ఇందులో రావాలనుకుంటే పార్టీ డెసిషన్ తీసుకుంటే రావచ్చు. అందులో నేనేమి ఎస్ నో అనేమి చెప్పేయట్లేదు ఇప్పటికి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకళ్ళని అంటున్నారు కానీ వైసీపీలో ఉన్న చాలా మంది, ఎక్కువ శాతం మందే ఎటో ఒకటి వెళ్ళిపోతారు. ఇది కాదండి, మన టీవీలోనే గతంలోనే చెప్పాను, కైమా కింద అయ్యి కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్తారని. అయితే కొన్ని చోట్ల హౌస్ఫుల్స్ ఉన్నాయి కాబట్టి మా దాంట్లో కూడా కొంత వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. మా వైపు ఎక్కువ చూస్తారు, అందులో జాతీయ స్థాయిలో ఉన్నాం కాబట్టి. ఇంకోటి కూడా ఉంటారండి, వీళ్ళే కాదు, కేసులు కొంత భయప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా ఏంటి జాతీయ స్థాయిలో అధికారం ఉంది కదా షెల్టర్ కోసం వస్తారు. ఈసారి మాత్రం గట్టిగానే ఫిల్టర్ చేసి వచ్చిన వాళ్ళందరూ బ్యాక్ సీట్ లో కూర్చుని పని చేసే విధంగానే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కొంత పని చేయించి తర్వాత ఫ్రెండ్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. వాస్తవ్ గారు, ఈ 8 మంది ఎమ్మెల్యేలకి ఏదో హితబోధ ఒకటి చేశారట కదా, మీరు ఇది పూర్తిగా తెలుగుదేశం మెజారిటీ ఉన్న ప్రభుత్వం, ఇక్కడ మీరు కన్నుపోయేంత కాటుగా పెట్టుకోమాకండి, మీకు ఎంత లెంత్ ఉంటే అంత లెంతే పని చేయండి అని చెప్పేసి. కాదండి, క్లాసులు అలాగే ఉండదండి. ఈవేళ మొత్తం అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వీళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తున్నారు. అందరినీ పార్టీలో ఉన్న లీడర్స్ అందరినీ కలవడానికి సాయంత్రం రండి అని చెప్పారు. యూజువల్లీ అంటే ఇవన్నీ ఊహాకన్నారండి. ఆ పార్టీలో ఏంటంటే ఇప్పుడు ఆయన గెలిచాక ముందు ఎలక్షన్ కమిటీ రివ్యూ మీటింగ్, ఇలా రకరకాల స్థాయిలో మీటింగ్ ఉంటుంది. చూడండి, కింద కార్యకర్తల దాకా ఈవేళ కలవడానికి పెట్టారు. అలాగే ముందు ఏంటంటే సీనియర్ లీడర్స్ ను పైనుంచి వచ్చిన జాతీయ నాయకులు రివ్యూ మీటింగ్ లో వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టి మీ విధి విధానాలు ఏంటి, ముందు మనకు ఎలా వెళ్ళాలి అని ఉంటుంది. యూజువల్లీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే పైన ఇంకా చూడరండి, కింద ప్రజలంక చూస్తూనే ప్రజల కోసం ఏం చేయాలని వాళ్ళు చేస్తూ వెళ్తారు. ఇప్పుడు సత్యకుమార్ గారికి మినిస్ట్రీ ఇచ్చారు చూడండి, ఆయన ఆల్రెడీ ఏం చేయాలనే దాని మీద ఒక చిన్న జలక్లు ఇచ్చారు, 2-3 జలక్లు. ప్రజల కోసం ఉంటుంది తప్పితే పార్టీలు కలయికలు కలిసిమెలిసి పనిచేయాలి. పార్టీలు ఇప్పుడు అలయన్స్ లో ఉన్న 3 పార్టీలు అది కాదంటలేదండి, కానీ ప్రభుత్వంలో భాగంగా. కానీ పార్టీల పరంగా ఎవరికాళ్ళు బలపడుతూనే ముందుకెళ్ళాలి అని మేమే కాదని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని. ముందు రాబోయే ఎన్నికల్లో కూడా కలిసిమెలిసి వెళ్తాం, కానీ ఎవరికాళ్ళు మాత్రం బలపడటానికి ఇండివిజువల్ గా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూనే ఉండాలని ఆయన కూడా చెప్పారు. అదే విధంగా ముందుకెళ్తుంది. ఈ కొత్త ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది మా దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి ఏంటంటే మాకు అన్ని ప్రతి సిస్టమేటిక్ గా వెళ్ళాలన్నట్టుగా మీరు ఏం మీ స్థాయి ఎంతవరకు ఉంటుంది, మీరు ఎలా పని చేయాలి, ఎంతవరకు మీరు ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఇటువంటి చెప్తారు. కానీ ఏం వార్నింగ్ లేవి కాదండి, జస్ట్ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అంతే. ఇంకొకటి అండి, అంటే బీజేపీకి సంబంధించి వినిపిస్తున్నది అంటే మీరు ఎలాగ ఆల్రెడీ ఇందాక హింట్ కూడా చేశారు,
బహుశా ఒక్క విడుదల రజనీ గారే కాదు, మరి మిగిలిన వాళ్ళని పార్లమెంటరీ పార్టీ నుంచి వస్తారా వైసీపీ, లేకపోతే వైసీపీ అసెంబ్లీ అదే శాసనసభ పక్షం నుంచి వస్తారా అనే దాని మీద ఏమన్నా క్లారిటీ వచ్చిందా మీకు? కాదండి, వాటి గురించి మాట్లాడాలంటే టూ ఎర్లీ ఆ పార్టీ గురించి. కానీ ఆ క్రికెట్ టీం ఏమి ఉండేది కాదండి. ఓకే, ఎందుకంటే అది టీం ఉండేది కాదు, ఎక్కడికో పక్కకి వెళ్ళిపోతుందండి. అన్నిటికీ మించి నా అంచనా ఏంటంటే రాజ్యసభలో ఉన్న 11 మందిలో మాత్రం ఒక గ్రూప్గా అయ్యి ఒక 7-8 మంది కలిసి జంప్ అయితే 100% చేసేస్తారు వాస్తవ. ఎందుకంటే ఎక్కువ నాళ్ళు సస్టైన్ అవ్వలేరండి. ఇప్పుడు దానికి తోడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అలాగే ఉన్నాయి. అవి ఎప్పుడు బయటికి ఎలాగో మళ్ళీ దాని గురించి చేస్తూ ఉంటారో తెలియదు. దానికన్నా ముందు ఏంటంటే అవినాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళని త్వరగా అరెస్ట్ చేస్తారని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అవన్నీ ఆయన తొక్కు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఏం తొక్కడానికి లేదు, బయటికి వస్తూ ఉంటే చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక అన్నిటికీ మించి కాన్ఫిడెన్స్ ఉండదంటే వైసీపీ నాయకులకి ఈయన బయటికి రారు, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఎక్కువ నాళ్ళు ఫేస్ చేయలేరండి ఇవన్నీ కూడా, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అసలు వైసీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన ప్రజల్లోకి రాకపోవడమే వన్ ఆఫ్ ది ఫస్ట్ బెస్ట్ రీజన్స్ ఓడిపోవడానికి. అదే ఆ డ్రాబ్యాక్ అండి ఆ పార్టీకి. ఇప్పుడు ఊరికే చూసారో లేదో, నిన్న మొన్న అక్కడే ఉన్నాను వాసుదేవ్ గారు, ఆ జగన్ గారు ఉండే రోడ్డు ప్రజలకు అంకితం చేసేసారు. కానీ చాలా పిట్టి థింగ్ ఏంటి తెలుసండి, ఆ వీధిలో అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు, పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఆ వీధిలోకి వెళ్ళడానికి లేదంటే ఇప్పుడు దాకా అంటే ఆ స్ట్రీట్ లో యూజువల్లీ ఏమంటే సీఎం ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, కానీ ఆ వీధిలో మీరో నేనో పక్కింట్లోనో ఎదురింట్లోనో ఆ పక్కన పొలాలు కూడా రైతులు కూడా రానివ్వకపోవడం అదంతా కరెక్ట్ కాదండి. ఇటువంటి చేయడం వల్లే కసి పెరిగింది, న్యూస్ ఊరికే స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. అసలు ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ తాడేపల్లి ఏంటంటే ఎక్స్ సీఎం హౌస్. అందరూ చూడడానికి నేను కూడా వెళ్ళి ఫోటో సెల్ఫీ తీసుకున్నానండి. ఆ జైలు లాంటి ఇల్లు అంత ఎత్తు అంటే ఇది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, నిజంగానే సార్. నేను ఆ ఊరు అండి, ఆ జిల్లా అండి, నాకు తెలుసు, సమగ్రంగా తెలుసు ఆయన ఇంటి గురించి, రోడ్డు గురించి. ఇంకొకటి నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోడ్ ఎలా బ్లాక్ చేశారు, ఆ ఊరికన్నా విశిష్టత. డోలాస్ నగర్ ప్రముఖ నేరగాళ్ల కేంద్రం అది ఒకప్పుడు, ఇప్పుడు సంగతి నాకు తెలీదు. సో అందువల్ల వాళ్ళ నుంచి ఏమైనా థ్రెట్ ఉంటుందని సీఎం సెక్యూరిటీ అలా భావించి, అప్పటి సీఎం సెక్యూరిటీ అలా భావించి అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారో నాకు తెలియదు. బట్ నటోరియస్ క్రిమినల్స్ అక్కడ ఎక్కువ మంది ఉంటారు, పాత నేరస్తులు ఉంటారు, కొత్త నేరస్తులు ఉంటారు. ఇప్పుడు కాదు, 4 దశాబ్దాల చరిత్ర ఉంది ఆ డౌలాస్ నగర్కి. దాన్ని ఆనుకొని మరి ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ మాత్రం సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. దాంట్లో పెద్ద అతిశయోక్తి నాకేం కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన మాజీ అయిపోయారు కాబట్టి తీసేయడంలో కూడా నేను దాన్ని తప్పట్టట్లా, నథింగ్ రాంగ్ అని. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉంటాయో దాని ప్రకారం పోవాల్సిందే. ఇక ఆ అంశం పక్కన పెడితే మీరు ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చారు, ఏంటంటే కేసులు ఉన్నాయి కాబట్టి దేవుడా అంటూ వచ్చి మా కాళ్ళ దగ్గర మీరు పడి ఉండాల్సిందే అని వైసీపీకి ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో ఈ రకమైన బెదిరింపు ధోరణి, మా జేబులో ఈడీ ఉంది, మా జేబులో సిబిఐ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మేరే పీచే జయ ఆంటీ హై, మేరే పీచే లాలు అంకుల్ హై అని. అట్లాగా మా వెనకాల ఈడీ ఉంది, మా వెనకాల సిబిఐ ఉందని మీరు బెదిరించేస్తే అంటే నేరగాళ్ళు ఎవరైనా బెదిరిపోతారేమో కానీ సామాన్య ప్రజలు బెదరండి. వాస్తవంగా మేమెక్కడ బెదిరించామండి, వాళ్ళకి కేసులు ఉన్నాయి కాబట్టి మా దగ్గరకు వచ్చేస్తారు. అంటే కేసులు ఉన్న వాళ్ళందరూ మీరు తీసుకుంటారనమాట. అండ్ హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ అండి, చెప్పండి. కాదండి, కేసులో ఉన్న వాళ్ళు జైలుకి వెళ్తారని చెప్పి మేము జాయిన్ చేసుకుంటామని ఎక్కడ చెప్పాము. క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు వస్తే కనుక వాళ్ళ కోసం ఆలోచించి తీసుకుంటామని చెప్పాము. ఇప్పుడు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు, కానీ మా దాంట్లో తీసుకుంటానని అన్నాను వాసుదేవ్ గారు. క్లీన్ చిట్ ఇప్పించి కూడా తీసుకోవచ్చు కదా, తప్పే ఉంది. ఏమండి, క్లీన్ చిట్ ఇప్పించి కూడా తీసుకోవచ్చు కదా. ఈ ఇవ్వలేవారండి అలా భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే వ్యక్తులు మేము కూడా ఎన్నో ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాటిలో పెద్ద లిస్ట్ లో ఉన్న వాళ్ళు మేమే. ఇటువంటి వాళ్ళు ఇంత లిస్ట్ మాకు ఉండగా, ఇంతమంది నాయకులు మాకు ఉండగా, మాకు మళ్ళీ కొత్త నాయకులు ఎందుకు సార్? మా తల మీద భారం కాకపోతే ప్రజాదరణ కోసం, ప్రజల మనసును చూరకుండం కోసం పనిచేస్తూ చూడండి సార్. శ్రీనివాస్ వర్మ గారు, మీ నిజాయితీ గల క్యాడర్ నుంచి వచ్చిన శ్రీనివాస్ వర్మ గారు, సత్యకుమార్ గారు, వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, వాళ్ళు వెంబడి యాక్షన్లోకి దిగటం, ఇవన్నీ అప్రిషియబులే.
ఏంటంటే మీరు కూడా పారాచూట్స్ని ప్రోత్సహించే పార్టీగా మారితే హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ అనేది నా ప్రశ్న. అదొకటి. రెండోది అంటే సెకండ్ రౌండ్లో దానికి సమాధానం చెప్తారు కానీ ఇంకొకటి ఏంటంటే ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎవరు? మన శ్రీనివాస్ వర్మ గారు. వైజాగ్ స్టీల్కి ఏమైనా మోక్షం ఇప్పిస్తారా? డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి వైజాగ్ స్టీల్ని ఏమైనా తప్పించే ప్రయత్నం చేస్తారా? నిన్న దానికోసం వారు చాలా క్లియర్ గా చెప్పారండి. డిజిన్వెస్ట్మెంట్ లో భాగంగా స్టీల్ ప్లాంట్ దీని మీద తీసుకున్నారు, కానీ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో దాని అనుగుణంగా నేను పూర్తిగా సహకారం అందించి దానికోసం ఏం చేయాలని మాట్లాడతానని వారించారు మంత్రి గారు. దానికోసం చెప్పాక ఇంకా రెండోది అంబిగ్యూటీ ఉండదు వాస్తవ్ గారు. రైట్, అభినందించాల్సిన విషయమే. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఏదో మీరు మాట్లాడిన దాని మీద షీ వాంట్స్ టు రెస్పాండ్. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి వాస్తవ్